హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ఇటీవల కాలంలోన చరిత్ర సృష్టిస్తున్నటువంటి సినిమాగా సింగ్ గీతం అనే సినిమాను ఉదహరిస్తున్నారు. అయితే ఈ సినిమా ఏదో అత్యద్భుతంగా మల్టీ స్టారర్ మూవీ కాదు, పెద్ద దర్శకుడు తీసినటువంటి అత్యద్భుత కమర్షియల్ సినిమా కూడా కాదు. అయితే వైజయంతి మూవీస్ బ్యానర్, ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ పైన సింగీతం శ్రీనివాసరావు ప్రముఖ దర్శకుడు, అలనాటి ప్రముఖ దర్శకుడు, ఆయన తీసినటువంటి విచిత్ర సోదరులు కావచ్చు, పుష్పక్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్పట్లోనే సంచలనం సృష్టించాయి. సో అలాంటి దర్శకుడు తీసినటువంటి సినిమానే సింగ్ గీతం. ఈ సింగ్ గీతం అసలు సంగీతం ఆయన పేరు, సింగ్ గీతం అని ఆయన పేరు వచ్చేలాగా టైటిల్ పెట్టారు కాబట్టి సినిమాలో ఏది లేదు అని అనుకోవడానికి వీల్లేదు. టైటిల్కు సినిమా కథకు చాలా సంబంధం ఉంది. ఈ సినిమాను ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంపతితోనో లేకుంటే బాగుందనో మరొక దానితోనో అందరూ కూడా చూడండి అని, ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కరు కూడా ఈ సినిమా పైన నెగటివ్ టాక్ మాట్లాడట్లేదు, నెగటివ్ రివ్యూ ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్, ఇట్స్ ఎ హానెస్ట్ అటెంప్ట్ అని చెప్తున్నారు. ఇంతకు 94 ఏళ్ల వయసు ఉన్నటువంటి దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాస్ గారు ఈ సినిమాను ఎలా కన్సీవ్ చేసుకున్నారు, ఎలా తీశారు, వెండి తెరపైన ఎలా ట్రాన్స్లేట్ చేశారు, ఇవన్నీ విషయాలు మనతో ముచ్చటించడానికి ఇవాళ మనతో వర్ధమాన దర్శకులు, సినీ రచయిత, ఫిల్మ్ క్రిటిక్ శ్రీచక్ర మల్లికార్జున్ గారు ఉన్నారు. ఆయన అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, సింగ్ గీతం ఏంటి? సింగ్ గీతం మాట లేదు పాట ఉంటుంది అని అంటున్నారు. ఏంటి ప్రయోగం? సంగీతం శ్రీనివాస్ అనగానే ఆయన ప్రయోగాలు పుట్టినని మన తరం వాళ్ళకందరికి కూడా తెలిసిన వ్యక్తి అతను. అంటే ఏంటి, మాటలే లేనటువంటి సినిమాను తీసిన వ్యక్తి. మూకీ తర్వాత టాకీ వచ్చిన తర్వాత మళ్ళీ మూకీ లాంటి సినిమా అంటే అక్కడ శబ్దాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మాట్లాడే సందర్భం ఉండదు. ఒకరికొకరు మాట్లాడుకునే సందర్భమే లేనటువంటి సినిమా తీసిన ఘనత మన సంగీతం శ్రీనివాస్ గారికి వస్తుంది. పుష్పక విమానం. సో అలాంటి సినిమా తీసినటువంటి దర్శకుడి బుర్రలోన ఇలాంటి ఆలోచన 50 ఏళ్ల క్రితమే కన్సీవ్ అయ్యిన దాన్ని ఇప్పుడు తెరపైకి ఎక్కించారు. ఎలా చూస్తారు మీరు దీన్ని? సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సంగీతం శ్రీనివాస్ గారి గురించి మనం తెలుసుకోవాలండి. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లెజెండ్ డైరెక్టర్స్. మనం ఆయన సినిమాలు కనుక చూస్తే ఒకటి పుష్పక్ విమానము, అలాగే ఆదిత్య 369, అలాగే విచిత్ర సోదరులు, నెక్స్ట్ భైరవ ద్వీపం. సో ఒక సినిమాకి ఒక జోనర్ కి సంబంధం లేకపోకుండా అంత అద్భుతంగా డైరెక్టర్ అసలు ఆయన తీసుకునే ఎలిమెంట్స్ కానీ, ఆయన దాన్ని కూర్పు విధానం కానీ అద్భుతంగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఆయన ఒక సినిమా పరిశ్రమలో ఆయన ఒక విద్యాలయం అని చెప్పొచ్చు మనం. అంటే ఆయన ఒక ప్రయోగశాల. సో అతని దగ్గర ఆ డైరెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చే సినిమాలు అన్నీ కనుక మనం చూస్తే ప్రతి ఒక్కటి కూడా ఒక కేస్ స్టడీ. మనం ఆ సినిమాని నాలాంటి డైరెక్టర్లు అయితే ఆయన సినిమాలో ఒక్కొక్క దాన్ని కేస్ స్టడీ లాగా తీసుకొని నేర్చుకునే ఉంటాయి తప్పితే ఇందులో తప్పులు పట్టేసేసి ఆయన్ని క్రిటిసైజ్ చేసే సిచ్యువేషన్ స్కోప్ కూడా ఆయన ఇవ్వరు. సో అంత గొప్ప డైరెక్టర్ గారు. సో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఆయనకి ఏజ్ అనేది ఒక నెంబర్ లాగా దానికి సంబంధం లేకోకుండా ఎప్పుడూ కూడా నిరంతరం సినిమా తీయాలి అన్న ఒక తపన మనకు కనిపిస్తుంటది. మనం ఎవరైనా సరే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే హంబుల్ గా ఒక నిదానంగా ఉంటాం, కానీ ఆయన మాట్లాడుతుంటే ఎనర్జీ ఫ్లో అవుతుంటది. అసలు ఎనర్జీ ఫ్లో అవుతుంటది. మనకి ఒక అద్భుతంగా ఈ సినిమా నేను అబ్జర్వ్ చేస్తున్నా. గత ఫ్యూ ఇయర్స్ నుంచి సినిమా గురించే మాట్లాడుతున్నారు ఆయన. సినిమా గురించి, సినిమా అసలు ఈ వయసులో సినిమా తీయటం, ఆయన్ని ప్రొడ్యూసర్ కావాలి, ఆయన చెప్పిన కథని నమ్మాలి, దాన్ని తీయాలి, ఇప్పుడు ఉన్న ఆడియన్స్కి అది మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. ఇవన్నీ ఈక్వేషన్ ని వర్కౌట్ చేసిన విధానం అద్భుతం. నాగవంశీ గారు అంటే గురువు అభిమానంతో, చాలా విపరీతమైన ప్రేమతో అసలు ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్పులు తీసి కింద కూర్చోబెట్టుకున్న ఆ హంబుల్నెస్ చూస్తేనే అందరికి మైండ్ బ్లోయింగ్ అనిపించింది. కల్కి లాంటి సినిమా తీసిన వ్యక్తి, సుబ్రహ్మణ్యం లాంటి సినిమా తీసినటువంటి అద్భుతమైనటువంటి మహానటి తీసినటువంటి అక్కడ తను
ముందుకు రావటం, ఇది ప్రొడ్యూస్ చేయటము, నెక్స్ట్ ఇంకొకటి దేవిశ్రీ ప్రసాద్ ప్రసాద్ ఆయన మ్యూజిక్ ఇవ్వటము, తన ఆలోచనకి అనుగుణంగా. నెక్స్ట్ సంకల్ప గోరా దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సంకల్ప గోరా గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. తనకి డైరెక్షన్, అలాగే డిఓపి, అలాగే ఎడిటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్. ఒక కెమెరా వర్క్ చేయగలుగుతారు, ఆయన ఎడిటింగ్ కూడా చేయగలుగుతారు, రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక సినిమా తీయడానికి కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్స్, ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ అన్ని అలా ఒక హ్యాండ్ ని తను పెట్టుకొని చూస్ చేసుకొని ఈ సినిమాని డెలివరీ చేయటం అనేది జరిగింది. మీరు ఇప్పుడు సినిమా కనుక మీరు చూస్తే కంప్లీట్ గా పాజిటివ్ టాక్. ఓకే, ఒక యాక్సెప్టెన్సీ ఇనిషియల్ నుంచి ఉంది. ఇదేంటంటే స్లో అండ్ స్టడీ విన్స్ రేస్ లాగా అది మెల్లగా గుడ్ ఫీల్ మూవీ అంతేగాని ఏకదం కమర్షియల్ లాగా సర్రని పైకి వెళ్ళిపోయి 2 రోజులు కలెక్షన్ కొట్టామా డమ్మని కింద పడిపోయాం అలాగే మౌత్ టాక్ తోటి ముందుకెళ్లే మూవీ అది. దీంట్లో ఒక మ్యూజిక్ తోటి ప్రయోగం కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే ప్రయోగం కానివ్వండి, అందులో ఒక ఎలిమెంట్ ని, ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ని ప్రజెంట్ చేసే విధానం కానివ్వండి, మీరు ఆ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఆ ఎండింగ్ లో మీకు తెలియకోకుండానే ఆపుకుందాం అన్నా కానీ ఆగదు, మీకు నవ్వొస్తుంది. సో అంత జెంటిల్ గా దీన్ని ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట. సార్ ఇప్పుడు ఒకటి చెప్పండి, అసలు సంగీతం గారి మనసులో వచ్చిన ఈ ఆలోచన చాలా విచిత్రం. ఆయన అంటే నాకు ఒకటి అనిపించింది, ఈ సినిమా పేరు వినగానే నాకు విశ్వనాథ్ గారి కథ ఒకటి గుర్తుకొచ్చింది. కె విశ్వనాథ్ గారు కళా తపస్వి. ఆయన సినిమాల్లో కూడా అసలు పాటలు అంటే అల్టిమేట్గా ఉంటాయి. సిరివెన్నెల కావచ్చు, వేటూరి కావచ్చు, నారాయణ రెడ్డి కావచ్చు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిమిత్యం. అంతే తెలుగు సినిమా పరిశ్రమ కాదు, తెలుగు సాహిత్యం కూడా గర్వించదగ్గ పాటలు మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సింది. ఆయన ఒకానొక సందర్భంలో అన్నారు, యాక్చువల్గా ఆయన ప్రతి పాటకు కూడా లీడ్ చరణం ఆయనే, పల్లవి ఆయనే రాసేవాడు అని కూడా అంటే ప్రతి పాట ఆయన తోచినవి. అంటే దానికి ఆయన అబద్ధపు సాహిత్యం అనే పేరు కూడా పెట్టుకొని స్క్రిప్ట్ పైన రాసుకునేవాడు. చాలా సందర్భంలో అదే నిజం సాహిత్యం అయిపోయింది. సో దాన్ని పక్కన పెడితే ఆయన ఒక మాట అన్నారు, ఏంటంటే అసలు సినిమాలో పాటలు అవసరం ఉందా, ఎందుకు ఉండాలి పాటలు? ఒకరికొకరు మాట్లాడుకొని కన్వే చేసుకునేటువంటి సమయంలోన పాట అనేది ఒక డిస్టర్బెన్స్ కదా, ఒక అడ్డు కదా, అది ఎందుకు అని చాలా సందర్భంలో అనుకున్న విశ్వనాథ్ గారు అద్భుతమైన పాటలు తీశారు. సో మళ్ళీ ఇక్కడ కేవలం ఒక పాట తీయడానికే వెనక ముందు చూస్తాం. ఇప్పుడైతే పాట కోసం సందర్భం క్రియేట్ చేసేటువంటి మాయదారి సినిమాలు వచ్చేస్తున్నాయి, అంతే కదా సార్. ఇక్కడ ఒక పాట ఉండాలి అని అనుకుంటాం, కానీ ఇక్కడ ఒక సన్నివేశం ఉంది, ఒక పాట ఉంటే బాగుంటుందని ఎవరు అనుకోరు. ఇక్కడ ఒక పాట ఉండాలి, పాట ఉండాలంటే ఏం చేయాలి, ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేయాలి. ఇలా సినిమా అంటే ఒక 6 పాటలు అయిపోయింది. ఈ కమర్షియల్ ఫార్ములా లెక్క ఈ మహాసముద్రంలోన మళ్ళీ సింగ్ గీతంలోన దర్శకుడు అనుకున్నది ఏంటి, మన సంగీతం శ్రీనివాస్ గారు, పాట అయితే ఎలా ఉంటుంది, పాట అయితే అంటే అదేమి మళ్ళీ ఒక పల్లవి 3 చరణాలు అలా కాదు. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నామో దాన్నే పాట కాదు, రాగయుక్తంగా చెప్పడం. అలా చెప్పడం అంటూ ఉంటే ఎలా ఉంటుంది అన్న థాటే నాకు అడిగితే ఇట్స్ ఎ వెరీ సర్ప్రైజింగ్ థాట్ అని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? డెఫినెట్లీ అండి. మీరు ఒకసారి ఎలా ఉంటుందంటే, బ్రిలియంట్ డైరెక్టర్స్ ఎప్పుడు కూడా ఒక స్క్రీన్ మీదకి తీసుకొచ్చేటప్పుడు ఏదైనా ఒక సింగిల్ న్యూ థాట్ని పట్టుకొని ఎవరు ఇంతకుముందు చేయని ఎక్స్పెరిమెంట్ని ఒక అద్భుతంగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని ప్రజెంట్ చేస్తారు. అంటే ఈ మన విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే సంగీత గారు లాంటి కానీ, వీళ్ళల్లో ఏంటంటే దానికి ఒక ఆర్ట్ ని కలుపుతారు అన్నమాట. వాళ్ళలో ఒక కన్సీవ్ చేసుకోవడం, బ్యూటిఫుల్ పీస్ లాగా చేస్తారు. అంతే తప్ప ఒక ఐడియా అనుకుని రాగా దాన్ని అలాగే వదిలేసే, లేదా దేనైనా ఆర్టిఫిషియల్ గా కలుపుతారు, కానీ కలిపినట్టు ఎవరికి కనిపించదు. ఇప్పుడు మీరు ఒక ఐడియల్ ని చెక్కండి అంటే చెక్కటం వేరు, దాంట్లో ఒక డివైన్ ఫీల్ తీసుకురావటం వేరు. బాగా చెప్పారు. ఎగ్జాక్ట్లీ.
సో అలాగే ఈ కథల్ని స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి ఒక ఒక క్లాస్, ఒక గ్రేట్నెస్, ఒక ప్రొఫెషనలిజము, దాని నుంచి చెప్పలేని ఒక భావాన్ని మనము ఆస్వాదిస్తాం. సో అట్లా వీళ్ళు అలా అందుకోసమే వీళ్ళు అంత వీళ్ళ ప్రతి ప్రయోగం కూడా సక్సెస్ అవుతుంది. వండర్ఫుల్. అంటే మీకు కథ నచ్చటం నచ్చకపోవటం మళ్ళీ సపరేట్. ఓకే, నాకు ఈ కథ నచ్చలేదు, నాకు కథ నచ్చింది అనేది, కానీ డెలివరీ ఆ పర్ఫెక్షన్ మనకి కనిపిస్తుంది. ఇప్పుడు సంగీతం గారు ఒక మాట కమల్ హాసన్ అన్నారు, సంగీతం మనసులో ఎలా ఉండేది, ఒక డైరెక్టర్ ఎలా ఆలోచించేవాడు అనేది. ఎందుకంటే ఆయనతో చాలా సినిమాల్లో కలిసి ట్రావెల్ చేశారు కదా. ఆయన విచిత్ర సోదరులు 3 పాత్రలు, మరుగుజ్జు పాత్రలో, అసలు మరుగుజ్జు పాత్రలో వాళ్ళు తీసుకున్న కష్టాలు ఏంటి, ఏమి లేనప్పుడు ఆ కాలుకు ఆ షూ తయారు చేయించి దాన్ని వేసుకుని గుంత తవ్వి గుంతలో నుంచి వాళ్ళని నడిపించేలా చేయడం, ఎంత శ్రమ. అంటే అంత అద్భుతం రావడానికి తెర వెనక వాళ్ళు పడ్డ శ్రమ కూడా అంతటిదే కదా. అయితే ఇక్కడ కమల్ హాసన్ ఒక మాట అన్నారు సార్, మీకు గుర్తు చేస్తుంది, మీరు చూశారు లేదా. ఆయన ఏమన్నారంటే సినిమా సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అసలు సంగీతం గారికి అది మ్యాటరే కాదు. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్. సినిమా తీసానా లేదా, అంతే. నేను అనుకున్న సినిమా తీసానా లేదా, నేను అనుకున్నట్టుగా అది ట్రాన్స్ఫార్మ్ అయిందా లేదా, అంతే. అక్కడితో నా రోల్ ముగిసిపోయింది. అది సక్సెస్ కావడము కాకపోవడం అనేది అది ఆడియన్స్ కి సంబంధించింది. ఇట్ ఇస్ నాట్ మై హెడ్ ఏక్ అని. అసలు ఎంత గొప్ప భావం. అవును, నేను ఇక్కడ ఇంకోటి కూడా యాడ్ చేస్తాను. అంటే దీస్ పీపుల్ ఆర్ ప్యూర్ టెక్నికల్ పీపుల్, అట్ ది సేమ్ టైమ్ సోషల్ రెస్పాన్సిబుల్ ఉన్న పీపుల్. మీకు మన పురాణాల్లోని అవపోసన బట్టి వాళ్ళు నెక్స్ట్ ఆ సెన్స్ ని తీసుకొస్తూ ఉంటారు. ఎక్కడ కూడా వీళ్ళు డిస్టర్బ్ చేయరు, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో అలా ప్రజెంట్ చేస్తారు, మాటల ద్వారా కానీ అక్కడ క్యారెక్టర్లో తీసుకురావటం కానీ అవన్నీ చేస్తారు. అంటే ఒక టెక్నికల్ పర్సన్సే కాకుండా సోషల్ కూడా రెస్పాన్సిబుల్ గా వీళ్ళ కంటెంట్ డెలివరీ అవుతుంది. ప్లస్ ఇంకోటి సంగీతం లాంటి విశ్వనాథ్ కావచ్చు, సంగీతం అందరూ ఎట్లా అంటే స్టోరీ ఏం డిమాండ్ చేస్తుందో దానికి అనుగుణంగా వాళ్ళు డైరెక్షన్ చేసుకుంటూ పోయారు. కానీ కొంతమందిని అనుకుని స్టోరీ తయారు చేయలేదు. ఇప్పుడు సాగర సంగమం ఉంది, ఎప్పుడు కూడా విశ్వనాథ్ అదే అంటారు, సాగర సంగమం ఇట్ ఇస్ ఎ టైలర్ మేడ్ స్టోరీ. బట్ స్వాతి ముత్యం ఇట్ ఇస్ నాట్ ఎ టైలర్ మేడ్ స్టోరీ. టైలర్ మేడ్ స్టోరీ అంటే ఏంటంటే ఆ పాత్ర ఆల్రెడీ ఆయన మనసులో ఇది ఇలా ఉండాలి, ఇది అయిపోయింది అంతే. బట్ స్వాతి ముత్యం అలా కాదు. ఆ ప్రయోగం నిరంతరం సెట్స్ పైన సాగుతూనే పోయింది అంటాడు ఆయన. సెట్స్ పైన అలా సాగుతూ పోయింది. సంగీతం గారు కూడా ఆయన పుష్పక విమానం, అది బహుశా 15 లక్షలు 50 లక్షలు సంథింగ్, ఐ డోంట్ నో అమౌంట్, అంత అమౌంట్తోనే తీసిన సినిమా. అది ఎక్కువ బడ్జెట్ కాదు. ఆ సినిమాకు ఆ టైంలో ఇట్ ఇస్ ఎ పాన్ ఇండియా మూవీ అంటాడు. ఎందుకంటే ఆయన అన్నాడు దీనికి భాష అంటూ ఏమీ లేదు సార్, ఎందుకంటే అందులో డైలాగులు లేవు, పాటలు లేవు, ఏమీ లేదు అని ఒక విచిత్రం చెప్పారు. ఏంటంటే ఈ సినిమాను మాత్రము కన్నడ సినిమాని రిలీజ్ చేశారట. పుష్పక విమానం సినిమాని కన్నడ సినిమా, దానికి కథ చెప్పాడు. అసలు సెన్సార్ వాళ్ళు వెళ్ళి అడిగారు, సెన్సార్ దగ్గర పోతే కనుక సెన్సార్ అధికారులు అడిగారట ఇది ఏ లాంగ్వేజ్ చెప్పండి అంటే, దీనికి ఏం లాంగ్వేజ్ ఏది చెప్పకపోతే సినిమా సర్టిఫికేట్ ఇవ్వం మేము, అదేదో లాంగ్వేజ్ చెప్పాలి కదా మీరు అంటే, అప్పుడు ఏం చెప్పాలని ఆలోచిస్తే వాళ్ళకి అప్పుడు కర్ణాటకలోనే సబ్సిడీ ఇస్తున్నారు. సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి బెంగళూరులో తీశారు కాబట్టి కన్నడ సినిమాని కొట్టేశారు అంతే. దో ఇట్ ఇస్ నాట్ ఎ కన్నడ మూవీ. సో ఇది కన్నడ మూవీ కాదు, తెలుగు మూవీ కాదు, తమిళ మూవీ కాదు, హిందీ మూవీ కూడా కాదు, బట్ అన్ని భాషల మూవీ. ఎంత అద్భుతం అనిపించింది. బ్రిలియన్స్. సో ఇంకోటి సార్, ఇప్పుడు 50 ఏళ్ల నాటి కథ ఇది, ఓకేనా. మనకు ఎట్లా అంటే సొసైటీ మారుతూ వచ్చింది. ఇప్పుడంతా జంజీ అన్నారు, నాగశ్విని అన్నారు, ఆ తర్వాత కమల్ హాసన్ కూడా అన్నారు ప్రీ రిలీజింగ్ ఫంక్షన్ లో. సంగీతం శ్రీనివాస్ ఏ 94-year-old యంగ్ మ్యాన్, హీఈస్ వెరీ అహెడ్ ఆఫ్ జంజీ అని. జంజీ ఆలోచన కంటే చాలా ముందుగా ఉంటారు ఆయన. ఇట్ మే బి కరెక్ట్, బట్ ఆయన ఆలోచన మాత్రం అప్పటిదే కదా. కొన్ని సినిమాలు మనం ఎప్పటి నుంచో దాన్ని కాపాడుకుంటూ వస్తాం. మీరు సినీ రచయితలు, దర్శకులు, మీకు తెలియదు ఏముంది, మీరు ఒక కథ అనుకుంటారు, మీకు సమయం కుదరదు, దాన్ని అలాగే ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తారు. ఒక నిర్మాత దొరుకుతాడు, నటీనటులు దొరుకుతారు, ప్రొడ్యూసర్ దొరికిన వెంటనే ఆ కథను కాస్త దులిపి అంతా ఇంత మార్పు చేపలు చేసి ఆ సినిమా అయితే తీసేస్తారు. అయితే ఇక్కడ టెక్నికల్ గా ఒకటి ఉంటుందండి, కథలో మెయిన్ ప్లాట్ గానీ అవన్నీ అలాగే ఉంటాయి. ఇంతవరకు రాలేదు, ఇంకెవరు డెలివరీ చేయాలి, కానీ స్క్రీన్ ప్లే లో కొంచెం మార్పులు ఇప్పుడున్న వాళ్ళకి తగ్గట్టుగా మార్పులు. ఈ సినిమాలోన అది జరిగిందా అంటే, నేను అనేది ఏంటంటే సినిమాను ఒక ఎంపతితో
అంటే ఒక టాక్ వస్తుంది. సినిమా అన్న తర్వాత అన్ని పాజిటివ్ రావు, 1-2 నెగిటివ్ కూడా వస్తాయి. చాలా మంది రివ్యూవర్స్ చెప్తున్నది కూడా ఏంటంటే సినిమా ఈ సింగ్ గీతం సినిమాని సినిమా లాగానే చూడొచ్చు, దీన్ని మనమేమో ఎంపతితో ఒక 94 ఏళ్ల ముసలివాడు తీసిన సినిమా అయ్యా అంత కరుణ అక్కర్లేదు, ఇది ఒక సినిమా, ఆయన సినిమా తీశాడు, ఆయన గొప్ప దర్శకుడు, ఆయన మీరు సింపతి చూపించడం ఏంటి, ఆయన మీరు ఎంపతి చూపించడం ఏంటి, ఆయన దర్జాగా ఒక సినిమా తీశాడు, మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకుంటే ఇది లెఫ్ట్ ఓవర్ టు యూ అనే వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పండి, దీన్ని ఎంపతితో చూస్తున్నారా, సింపతితో చూస్తున్నారా, లేదా నిజంగా సినిమా బాగుంది అనుకుని చూస్తున్నారా? ఇక్కడ సినిమా కోసము ఇవి ఏ పారామీటర్ తీసుకొని థియేటర్కి వచ్చినా గానీ మనకు ప్లస్ ఓకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసి ఈ సినిమాకి వెళ్ళాలా వద్దా అన్నదే ఎక్కువ, ఒక 90% డెసిషన్స్ జరుగుతాయి. ఇంకొకళ్ళు ఏంటంటే నేను వెళ్తున్నాను నువ్వు కూడా రా అని తీసుకుని వెళ్ళి ఒక మోటివేషన్ తోటి జరుగుతుంటది. అలాగే ఒక అరే ఈ ఏజ్ లో చూశారు కదా ఎట్లుంటుందో చూద్దాము అన్న ఆలోచన, అలా కిక్ తోటి కూడా. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సినిమాకి వెళ్ళాలి అనుకున్నవాడు వాడు సినిమా వెళ్ళటం కోసం అని చెప్పి వాడు రీజన్ ఒకటి ఫైండ్ అవుట్ చేసుకుంటాడు. సో ఇప్పుడు మనకి బుక్ మై షో కనుక అవి చూస్తుంటే టికెట్స్ బుకింగ్ జరుగుతున్నాయి. ఓకే, మనము ఇది చూస్తుంటే ఎట్లా ఉందంటే ఒక యంగ్ డైరెక్టర్స్ లో బడ్జెట్ లో అప్పుడే తీసిన కొత్త సినిమా లాగా, డెబ్యూ మూవీ లాగా. అసలు ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఇది మన సంగీతం శ్రీనివాస్ గారు అటెంప్ట్ చేసిందా లేదా ఇప్పుడు ఇప్పుడే నాకు ఒక లో బడ్జెట్ ఇవ్వండి, నేను పల్లెటూరుకి వెళ్ళి నేను ఒక మంచి స్టోరీ చూపిస్తాను, ఒక ప్యాషనేట్ గా చేసి ప్రజెంట్ చేసినట్టుగా ఉందన్నమాట. అసలు ఒక ఫ్రెష్నెస్ ఉంది అందులో, ఆ ప్రజెంట్ చేసిన విధానంలోనే ఒక చిన్న మ్యాజిక్ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఇది ఒక మౌత్ టాక్ తోటి ఇది అంటే అదే సార్. ఇప్పుడు కథ కూడా వాళ్ళు చెప్పారు, ఇప్పుడు సినిమా మొత్తం కూడా పాటలు ఉండవు, మొదటి ఒక 15 మినిట్స్ దాకా స్టోరీ రన్ అవుతుంది, చివరి 15 మినిట్స్ కూడా స్టోరీ డైలాగ్స్ తోనే ఉంటుంది. మధ్యలోన అంటే పాట కావాలంటే దానికి ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఇదేదో కుబేరపురం అని పెట్టి ఆ తర్వాత ఇంకోటి చెప్పారు సార్, ఇందులోన చాలా మిక్స్ చేశారు. ఇప్పుడు గోల్డ్ మైన్స్ తీసుకుని వచ్చి డబ్బు కోసం ఆశపడి అన్నిటినీ పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ చూపిస్తారు. మనిషి ఆశకు అంతేది అని. సో ఇలాంటి ఏంటంటే ఇది పల్లెటూరులో మూలాలకిను మన కస్టమ్స్ మన ఇవి నెక్స్ట్ అడ్వాన్స్డ్ గా వెళ్తున్నా దేనికోసం వెంపర్లాడుతున్న ఫార్వర్డ్ దాంతో ఈ రెండింటిని లింక్ కొంచెం సోషియో ఫ్యాంటసీ లాగా అక్కడ లింక్ అంటే ఆ ఊరు ఆ గ్రామస్తులకు ఏదో ఒక శాపం రావడం, ఆ శాపం ద్వారా వాళ్ళు ప్రతి మాటను కూడా పాటలాగే పాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకు జంబరకడి సినిమా కూడా అలాగే ఉంటుంది, శాపంతో అందరూ అమ్మాయిలాగా మహిళల. సో ఏదో ఒక మ్యాజిక్ చేస్తే తప్ప దానికి జస్టిఫై చేయలేదు, అదేమో ఆ స్టోరీ లైన్ జస్టిఫై చేయాలి, ట్రిగ్గర్ కావడానికి. ఇదేమో ఇక్కడ ఒక సోషల్ అంటే ఇప్పుడు డైరెక్టర్ తెలివి, నాకు అదే భలే అనిపించింది సార్. ఒక డైరెక్టర్ తెలివితేటలు ఊరికి ఆలోచిస్తే సరిపోదు, మాట లేకుండా పాట అయితే ఎలా ఉంటుంది, సరే నీ ఆలోచన బాగుంది, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఏ కాస్తో నువ్వు మాటను పాటలా మారుస్తావు అంటే దానికి ఒక నెపం చిన్నది. ఒక శాపం వల్ల మాట్లాడే ప్రతి మాట కూడా పాటలా మారిపోతూ ఉంటుంది. తమకు తెలియకుండానే దైనందినంలో వాళ్ళు మాట్లాడే మాటలన్నీ పాటలానే ఉంటాయి అని తీసుకురావడం అనేది ఒక బ్యూటిఫుల్ థాట్. బ్యూటిఫుల్, నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ థాట్ అండి, అందులో మళ్ళీ ఒక సైంటిఫిక్ ఎట్లాంటి రాగం ఉండాలి ఇక్కడ, ఎలాంటిది పదాలు పడాలి, ఆ ఎక్సర్సైజ్ అంతా కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇదే సినిమాని వేరే యంగ్స్టర్ తీయగలుగుతారా, ఓన్లీ సంగీతం శ్రీనివాస్ గారే ఇట్లాంటి తీయగలుగుతారంటే మనకు అక్కడ తెలుస్తుంది, ఆ మెచ్యూరిటీ లెవెల్స్, ఆ ఎక్స్పర్టైజ్ తెలుస్తుంది, ఇలాంటి సినిమాని వాళ్ళే తీయగలుగుతారు అన్నది మనకు. ఇంకోటి కూడా సార్, దేవిశ్రీ ప్రసాద్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఓకే, ఆయన మంచి హిట్స్ ఇచ్చాడు, ఆయన బీజిఎంలు కూడా ఆర్ఆర్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటాయి, పుష్ప లాంటి సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, ఇవన్నీ ఓకే. బట్ అదే పుష్ప సినిమాలో పుష్ప 2 వచ్చేసరికి ఆర్ఆర్ వచ్చేసరికి తమన్కి ఏదో ఇచ్చేసి అక్కడ కాస్త వివాదం కూడా వచ్చింది. ఆయన ఈ మధ్య కొంచెం అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ కన్నా 24 గంటలు క్రేజ్ ఉండదు కదండి, అలా ఇలా ఆసిలేట్ అవుతూనే ఉంటుంది. అయితే దేవిశ్రీ ప్రసాద్ ఒక మాట అన్నారు, నేను ఇన్ని సినిమాలు చేయడం ఒక ఎత్తు, బట్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఛాలెంజింగ్. ఎందుకంటే దాదాపు ఒక 50-60 డైలాగులను 50-60 పాటలాగా చేయాలి. అంటే మొట్టమొదటి డైలాగుల తర్వాత పాటలు చేయాలి, సీన్ మధ్యలో ఏమైనా డైలాగ్ మారిందంటే మళ్ళీ పాట మారాలి.
సో ఇంత పెద్ద కసరత్తు నేను చేశానని ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పడం చూస్తుంటే అందరికీ క్యూరియాసిటీ, అరే ఒక 94 ఏళ్ల డైరెక్టర్ మనసులోన 50 ఏళ్ల నాటి క్రితం పుట్టిన ఆలోచనను ఇప్పుడు దీనికి కార్యరూపం ఇచ్చారు, తెర రూపం ఇచ్చారు. అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. రెండవది వచ్చి మాటలన్నీ పాటలే, అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. మాటలన్నీ పాటలే అన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎలా యాక్ట్ చేశారు, అసలు స్టోరీ ఎలా రన్ చేశారు, దీన్ని సినిమాటిక్ ఎలా తీసుకొచ్చారు, ఏ మాత్రం తేడా కొట్టినా కూడా ఇదేదో వీధి నాటకంలో మారిపోయే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని ఎలా చేంజ్ చేశారు, ఇన్ని కత్తుల మధ్య నడవడం అనేటువంటిది ఆయనకు అలవాటే, సంగీతం గారికి అలవాటే. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే టెక్నీషియన్ కి తనకి ఛాలెంజ్ చేసే ఆపర్చునిటీస్ చూసుకోవాలి. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక కమర్షియల్ ఫార్మాట్ లో ఉన్న సినిమాల్ని దుమ్ము లేపేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ సినిమా అంత గొప్ప దర్శకుల దగ్గర నుంచి వస్తుంది, అది అందులో ఛాలెంజ్ ఉంది. ఏదో జస్ట్ లైక్ నేను కాకపోతే ఎవరైనా చేస్తారు లాంటిది కాదు. ఇది చాలా ఓపిక ఉండాలి, ఇది ఒక క్రియేటివిటీ, అది ఒక వండర్ఫుల్. కేవలం 6 పాటలకే పరిమితం. కొన్ని సినిమాలు మళ్ళీ ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకెవరు చేయలేరు. నాకు తెలిసి ఎవరు ఇలాంటి సాహసం మళ్ళీ చేయలేరు. అప్పట్లో నిశ్శబ్ద సినిమా తీసి పుష్పవిమానం తీసి సంగీతం శ్రీనివాసరావు ఆయనే సాహసం చేస్తే తప్ప మళ్ళీ సింగ్ గీతం వచ్చింది. వేరే వాళ్ళు కళ్ళ కూడా ఆలోచించారు. సో ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇది ఎట్లా అంటే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ, నెవర్ బిఫోర్ ఫ్యూచర్ లో కూడా. ఆయన జనరేషన్ నేను పుట్టలేదు, కానీ ఈ జనరేషన్ వచ్చేసరికి ఈయనకు ఒక అవకాశం రావడం అనేటువంటి నాకు అదే అనిపిస్తుంది. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి వైజయంతి మూవీస్ కావచ్చు, సరే నాగస్విని గురువు అనేటువంటి ప్రైడ్ ఫిల్మ్, అంటే కొన్ని సినిమాలు లాభాల నష్టాల అనడం పక్కన పెట్టి అది మా సంస్థను నిలబెడుతుందా లేదా అనేది చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది జీవితకాలం గుర్తుండిపోయేటువంటి ఒక మెమరబుల్ మొమెంట్ లాంటిది ఈ సినిమాని మనం డెఫినెట్ గా అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీన్ని వీళ్ళు బిజినెస్ లో కూడా చాలా థింక్ చేస్తారు, ఏ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టి కథకి ఎంత బడ్జెట్ పెట్టాలి, అందుకోసం దీన్ని ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదా, ఎందుకంటే ఈ కాలం జనరేషన్ దీన్ని ఎవరు ఎక్కువ స్టార్ హీరోలు ఇట్లాంటి వాళ్ళు ఎవరు లేరు, జస్ట్ అప్కమింగ్ ఉండడం కూడా అనవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చాలా మంచి విషయాలు చెప్పారు. సో అదండి, చూశారు కదా సింగ్ గీతం, మీరు కూడా వెళ్ళి చూసిరండి. మాటలు లేవు కేవలం పాటలు ఉన్నాయన్న ఆ ఒక్క కాన్సెప్ట్ని 94 ఏళ్ల యంగ్ స్టార్ సంగీతం శ్రీనివాస్, ఆయన జంజీ కంటే చాలా ముందున్నటువంటి వ్యక్తి అని అందరూ ఒప్పుకున్న తర్వాత ఈ సినిమాకు వస్తున్నటువంటి పాజిటివ్ రివ్యూస్ అని చూసి మీరు హై ఎక్స్పెక్టేషన్స్తో కాకుండా ఒక క్యూరియాసిటీతో వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు అది నచ్చుతుందని మేమంతా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.